పవన్ కళ్యాణ్ సరిలేరు మీకెవరు అని అందరూ అంటున్నమాట. దశాబ్దం పైన రాజకీయంలో పోరాటం. ఎక్కడ బెదరలేదు, అదరలేదు. గెలుపనేది చూసేదాకా నిద్ర కూడా పోలేదు. మనం చూసాం సక్సెస్ 164 మంది ఎమ్మెల్యేలు, ఎంపీలతో జగన్మోహన్ రెడ్డి గారిని కూడా కాదని అధికారంలో తీసుకొచ్చారు. చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేశారు. అక్కడ మోదీ గారు ప్రధానమంత్రి అయ్యేటట్టు దానికి కూడా కారణం పవన్ కళ్యాణ్ గారే. మరి నేనిప్పుడు చెప్తున్న సరిలేరు మీకెవరు అని ఎందుకంటున్నానా, అది మూలాల్లోకి వెళ్తే గనక ఆయన తీసుకున్న శాఖలు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో రెండింటి దేశంలోనే నెంబర్ 1 స్థానం ఆంధ్రప్రదేశ్కి తీసుకురాగలిగారు. ఆయనకి ఎటువంటి అనుభవం లేదు, ఎక్కడ గెలవల. గెలిచిన తర్వాత తను తీసుకున్న శాఖలు అది పంచాయతీరాజ్ కావచ్చు, గ్రామీణాభివృద్ధి కావచ్చు, అటవీ శాఖ కావచ్చు, గ్రామీణ మంచి నీటిపారుదల కావచ్చు, సైన్స్ అండ్ టెక్నాలజీ కావచ్చు, అన్ని శాఖలకి ఇవన్నీ తీసుకొస్తున్న గొప్ప వ్యక్తిగా పవన్ కళ్యాణ్ గారిని మనం చూడాలి. ఎందుకంటే దేశంలో సర్వేలు చేస్తుంటారు రకరకాలుగా. ఉద్యోగులు దాదాపు 2,72,000 మందికి ట్రైనింగ్ ఇచ్చారు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్, గ్రామీణాభివృద్ధి. తర్వాత దాంట్లో చాలా కీలకమైన 500 మందికి ఐఏఎంలో కూడా శిక్షణ ఇచ్చారు. మరి గత 5 సంవత్సరాలు ఎందుకు చేయలేకపోయారు? 20 సంవత్సరాలు ఎప్పుడూ లేనిది పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిలో అగ్రభాగాన్ని ఎలా వెళ్ళింది? గ్రామీణాభివృద్ధిలో 24వ స్థానంలో గత 5 సంవత్సరాలు మనం చూసాం ఆంధ్రప్రదేశ్ని. ఇప్పుడు నెంబర్ 1 స్థానానికి రావడానికి కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు విప్లవాత్మకమైన మార్పులు ఈ 2 శాఖల్లో తీసుకొచ్చారు. ఎందుకంటే పంచాయతీలు బాగుండాలి, గ్రామాలు బాగుండాలి, గ్రామీణ రోడ్లు ఉండాలి, సరైన వసతి సౌకర్యాలు ఉండాలి. అది గత ప్రభుత్వం చేయలేదు. గ్రామీణాభివృద్ధిలో మనం చూసాం. 12,336 గ్రామాల్లో గ్రామ సభలు పెట్టి వరల్డ్ రికార్డు సాధించింది మనం చూసాం. జల్ జీవన్ మిషన్ ద్వారా గ్రామీణ మంచినీరు పథకం ఇవ్వాలంటే గత ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ ద్వారా 20,000 కోట్లు శాంక్షన్ చేస్తే 10,000 కోట్లు మ్యాచింగ్ గ్రాంట్ కట్టాలి, కట్టకుండా వదిలేశారు. మరి వదిలేసింది స్కీమ్ అయిపోయిన దాన్ని 2020 దాకా ఎక్స్టెన్షన్ చేపించింది ఎవరు? పవన్ కళ్యాణ్ గారు కాదా? చేపించడమే కాకుండా 3,050 కోట్లతో 68 లక్షల మందికి ప్రతి ఇంటికి మంచినీరు సదుపాయం కల్పించే బృహత్తరమైన కార్యక్రమం మొన్న నిడదవోలులో మనం చేసింది మనం చూసాం. అదేవిధంగా 33 నియోజకవర్గాలు, 36 మండలాలు, నేను చెప్పిన 68 లక్షల మందికి. మరి అటు గ్రామీణాభివృద్ధి, ఇటు పంచాయతీరాజు, అటు అడవులు, అటు గ్రామీణ నీటిపారుదల, మంచి నీటిపారుదల, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్ని శాఖలకి ఇవన్నీ తీసుకురావడం మామూలు విషయం కాదు కదా. ఇందా చెప్పినట్టుగా ఉద్యోగుల్లో కూడా దాదాపు 20 ఇయర్స్ తర్వాత పంచాయతీరాజులో వాళ్ళకి పదోన్నతులు లభించినాయి. వాళ్ళు రిటైర్మెంట్ అయిపోతాం, మాకు ఇక ఎవరు మమ్మల్ని పట్టించుకోరన్న పరిస్థితుల్లో వాళ్ళ కళ్ళల్లో ఆనంద బాష్పాలు మనం చూసాం. పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్గా ప్రమోషన్స్ ఇచ్చారు. ఒక్కొక్కరికి 2-3 ప్రమోషన్స్ వచ్చినాయి. మరి ప్రమోషన్స్ చేయాలంటే పంచాయతీరాజ్లో 50,000 నుంచి 5 లక్షల రూపాయల దాకా డబ్బులు, ప్రతిదీ కమిషనే, కోట్లాది రూపాయలు. ఒక్క సింగిల్ రూపాయి లేకుండా సమర్థవంతమైన వ్యక్తులకి వాళ్ళకి పదవులు ఇచ్చి వాళ్ళని కూర్చోబెడతామంటే మామూలు విషయం కాదు కదా. అటు పంచాయతీరాజులో, ఇటు గ్రామీణాభివృద్ధిలో తన శాఖలకి జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావడం అనేది ఎటువంటి పాలన అనుభవం లేని వ్యక్తి మరి చాలా కీలకమైన అధికారుల్ని తన దగ్గర తీసుకున్నాడు. చంద్రబాబు నాయుడు గారు 4 దశాబ్దాల అనుభవాన్ని నేర్చుకున్నాడు. ఇంకొక వైపు శశిభూషణ్ గారు లాంటి ప్రిన్సిపల్ సెక్రటరీని తన పెట్టుకొని ఎక్కడో కేరళలో పనిచేస్తున్న కృష్ణతేజను తీసుకొచ్చి గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ కమిషనర్గా చేసి విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చి ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నారంటే, ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలు సరిలేరు మీకెవరు అని చెప్పి అంటున్నారంటే మామూలు విషయం కాదు కదా. ఒక తెలుగు వాళ్ళగా ఒక కిరణ్ టీవీ తరపున మనం ఆయన ప్రత్యేకంగా అభినందించాలా. ఎక్కడ గెలవని వ్యక్తి, అసెంబ్లీ గేటు కూడా దాటి కార్పొరేటర్కి ఎక్కువ అన్నారు. ఆయన కనుక గెలిస్తే మేము రాజకీయాల నుంచి తప్పుకుంటా ఉన్నారు, ఇంకా తప్పుకోలే. ఆయన అసెంబ్లీ గేటు కూడా దాటనివన్నారు, వీళ్ళింటి గేటు దాటి బయట రాడలేని పరిస్థితిలో ఉన్నారు. చెప్పి చేశాడు. 151 సీట్లను 11కి పరిమితం చేశాడు. నిన్న పదవి బాధ్యత 2 కార్యక్రమాలు చేసుకుంటే పదవులు తీసుకోవటం కాదు, మరింత బాధ్యతతో మెలగాలని చెప్పారు. ఎటువంటి ల్యాండ్ సెటిల్మెంట్లు, సివిల్ మ్యాటర్స్తో తలదొచ్చొద్దని చెప్పి కేడర్కి శుతిమెత్తంగా చెప్పకనే చెప్పి, నా కంటలో ప్రాణం ఉన్నంత వరకు ఆంధ్రప్రదేశ్ పరిపాలన కావచ్చు, జాతీయ సమగ్రత విషయంలో చూస్తా ఊరుకోను, బెదిరిస్తే బెదిరిపోయే వ్యక్తిని కాదు, నా చివరి రక్త బొట్టు వరకు ఆంధ్రప్రదేశ్ దేశ సార్వభౌమత్వాన్ని కాపాడడానికి నేను ఉంటాను. రాబోయే 15 సంవత్సరాలు వైసీపీ ఇక రాదు, రానివ్వను అని స్ట్రైట్గానే జగన్మోహన్ రెడ్డి గారికి, తన మిత్ర బృందానికి వార్నింగ్ ఇచ్చారంటే ఎంత సమర్థంగా పరిపాలిస్తున్నారో మనం చూడాలి. అనేక మంది రాజకీయాల్లో వస్తుంటారు, పోతుంటారు. డబ్బే పరమావధిగా పనిచేసే వాళ్ళు చాలామంది ఉంటారు. వ్యాపారాల్లో డబ్బు సంపాదించే వాళ్ళు ఉంటారు. కానీ ఆయన ఉన్న సంపాదనే పేద ప్రజలకి ఖర్చు పెట్టాలనే నైజం తప్పితే ఇంకొకటి ఏమీ కనపడట్లేదు.
ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అట్టడుగు స్థానం అభివృద్ధిలో ఉన్న ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధిలో 24 స్థానం నుంచి ఫస్ట్ ప్లేస్‌కి రావటం అంటే మామూలు విషయం కాదు కదా! అది ఈ రికార్డులని చూడాలి. విమర్శించే వాళ్ళు ఒక్కసారిగా ఆలోచించుకోవాలి. ఆంధ్రప్రదేశ్ ఏంటి? పోలవరం ఆంధ్రుల జీవనాడి పూర్తవుతుందా లేదా? అదే పోలవరానికి పొట్టి శ్రీరాములు పేరు పెట్టాలని ఆయన ఆలోచన. మరి మనం చూడని చరిత్ర 58 రోజులు ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం అమరుడైన పొట్టి శ్రీరాములు గారిని మనం ఎందుకు మర్చిపోతున్నాం? డొక్కా సీతమ్మని ఎందుకు మర్చిపోతున్నాం? ఒక అల్లూరు సీతారామరాజు, ఒక భగత్ సింగ్, ఒక రాజగురు, ఒక సుఖదేవ్ దేశం కోసం పనిచేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్. ఇటువంటి వాళ్ళు కదా మనకు కావాల్సింది. కాబట్టి ఆయన జీవితాన్ని పుస్తకాల ద్వారా చదివాడు. చేసింది ఇంప్లిమెంట్ చేస్తా, ఆయన చదివింది ఇంప్లిమెంట్ చేస్తా, సామాజిక స్పృహతో ఈ దేశ సార్వభౌమత్వం కోసం, ఆంధ్రప్రదేశ్ ప్రజల అభ్యున్నతి కోసం ఆయన చేస్తున్న కృషి నా భూతో నా భవిష్యత్.